యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బాగున్నారా? దేవుడి మహాకృపను పెట్టి మరొకసారి దేవుని యొక్క కాపుదల కొరకు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం చాలా భయంకరమైన దినాలు ఉన్నాము, మంచి దినాలు ఉన్నాము, అపాయకరమైన కాలాలు ఉన్నాము. ఈ రోజున ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి దేవుని యొక్క కాపుదల కావాలి, దేవుని భద్రత కావాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 121:4 దేవుని విధంగా మన కొరకు ఈ మాట రాయించాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని. దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు. దేవారాత్రులు కాపాడుతూ ఉన్నాడు. దేవారాత్రులు దేవుడు మనల్ని కంటికి రెప్పాలే కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు అంత మంచి దేవుడు. దేవుని బిడ్డారా, మన కాపాడేవాడు, మన బలపరిచేవాడు, మన భద్రపరిచేవాడు, మనకి క్షేమాన్నిచ్చేవాడు. నీ క్షేమము నది వలె విస్తరింపజేస్తుందని ప్రభువు వాగ్దానం చేశాడు. కాబట్టి అంచె దినాల్లో, వ్యాపారకరమైన దినాల్లో, ఈ యొక్క లాస్ట్ డేస్లో దేవుని కాపుదల మనకు కావాలి. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మనకు కాపుదల భద్రత ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తులను కాపాడాడు. ఏ విధంగా కాపాడాడంటే, దేని బిడ్డ దానియేలు గ్రంథం 3:16 నుండి దేని బిడ్డరా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. 16 వచనం నుండి దేవుడు ప్రియని బిడ్డరా కొన్ని విషయాలు మన కొరకు రాయించాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ముగ్గురు దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు ఉన్నారు. వారు బబులోను దేశంలో సెరగా ఉన్నారు. వారిని దేవుని బిడ్డలారా మరి బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము దగ్గరికి దండెత్తి వచ్చి ఆ రాజ్యమును జయించి సిద్కియా రాజు కన్నులు ఊడదీయించి ఆ రాజుని అతని కుమారులను చంపించేసి బబులోన్లో చాలామంది యవనస్తులను బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయి బబులోను దేశంలో వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. కల్దీల భాషను, కల్దీల విద్యను నేర్పించమని. పరాయి దేశంలో, బానిస దేశంలో ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ యవనస్తులు దేవుని బిడ్డలారా దేవుని కొరకే రోషం కలిగి జీవించారు, పౌరుషం కలిగి జీవించారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. రాజు నెబుకద్నెజరు 60 మూరల పొడుగున్నటువంటి విగ్రహం తయారు చేయించి దానికి మొక్కమని, దానికి సాగిలపడమని సేనారు మైదానం మందు దాన్ని నిలబెట్టించాడు. అక్కడ చాలామంది, చాలా ప్రజలు అక్కడ చేరుకుని బోర్లు ఊదినప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, సింఫోనీ వాయిస్తున్నప్పుడు, వీణలు వాయిస్తున్నప్పుడు వాళ్ళందరూ సాగిలపడి వారికి నమస్కారం, ప్రతిమకు నమస్కారం చేయమని దేని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే సీనారు మైదానం ముందు వాళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేశారు, కానీ ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నమస్కారం చేయలేదు. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేయరో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయాలని రాజు శాసనము చేశాడు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేశారు, కానీ వీళ్ళ ముగ్గురే నమస్కారం చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, దేని బిడ్డలారా వారిని కాపాడటానికే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు నిద్రపోవడం. కాబట్టి దేవుని కొరకు మనం రోషం కలిగి, పౌరుషం కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను, మన కుటుంబాలను కాపాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా ఈ రోజున మరి చాలామంది మరి దేవుడి మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు, కనుకే అనేక ఆపదలు గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇప్పుడు ఈ యొక్క రాజైన నెబుకద్నెజరుకి పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమిటంటే, నెబుకద్నెజరు రాజా, మేము నీకు పశ్చాత్తపడవలసిన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండం నుండి మా దేవుడు తప్పించుటకు, రక్షించుటకు సమర్థవంతుడు. ఒకవేళ రక్షించిపోయినా నీ యొక్క ప్రతిమకు మొక్కమని వాళ్ళు కారాఖండిగా చెప్పినప్పుడు అగ్నిని 7 రెట్లు ఎక్కువ చేసి అగ్నిగుండంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేశారు. అక్కడికే యేసుప్రభువు వారు ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా వచ్చి అగ్నిగుండంలో
వారితో సంభాషణ చేస్తున్నారు. షడ్రకు ఎలా ఉన్నావు, మేషకు ఎలా ఉన్నావు, అబేద్నెగో ఎలా ఉన్నావు, బాగున్నాం ప్రభా, కానీ గాలి బూడిదైపోవలసిన మేము నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడావు ప్రభా. నువ్వు కాపాడే దేవుడు అని మరొకసారి అయా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నావు ప్రభా అని అగ్నిగుండంలో వారు మాట్లాడి ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుస్తున్నారు. ఈ సంభాషణ అంతా కూడా వాళ్ళు మాట్లాడుకుంటుంటే రాజు అయిన నెబుకద్నెజరు వింటా ఉన్నాడు. విని అంటా ఉన్నాడు, మనం వేసింది ముగ్గురినే కదా, నలుగురు కనపడుతున్నారు ఏంటని అగ్నిగుండం దగ్గరికి వచ్చి అంటున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలారా బయటికి రండి కానీ వాళ్ళు బయటకు వచ్చారు. అగ్ని వాసన వాళ్ళకి అంటకుండా, కనీసం ఒక తల వెంట్రుకలు కూడా అంటుకోకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు, వాళ్ళని సంరక్షించాడు, వాళ్ళని రక్షించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కాపాడేవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా వాగ్దానములను నెరవేర్చే గొప్ప దేవుడు. కాబట్టి రెండవదిగా దానియేలు అనేటువంటి భక్తుని సింహం బోల నుండి దేవుడు కాపాడాడు. అనేక మంది రాజుగారి దగ్గరికి వచ్చి, అనేక మంత్రులు రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా మాకు ఆహారం పెడుతున్నావు, మాకు మా పిల్లలకి మా కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నావు, వేరొక దేవుడు మాకు ఎందుకు రాజా అని ఉండగాని చెప్పినప్పుడు నేను బిడ్డలారా వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజు చేత ఒక శాసనం రాయించారు. ఒక 1 నెల రోజుల పాటు నిన్ను తప్ప ఎవరికే ప్రార్థన చేయకూడదు, ఎవరిని పూజించకూడదు అని చెప్పినప్పుడు ఇట్టి శాసనము రాయబడినని దానియేలు తెలిసింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళందరూ రాజుగారికి చెప్పారు, దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, రాజ్యానికి ప్రార్థన చేయట్లేదని. దానియేలుని పిలిపించాడు. దానియేలు అంటే దర్యావేషు రాజుకి చాలా ఇష్టం. కాబట్టి దర్యావేషు రాజు అంటున్నాడు, దానియేలు వాళ్ళందరూ చూస్తుండగా నాకు నమస్కారం పెట్టండి, కానీ పెట్టలేదు. ఆయన పెట్టకుండా దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు, దేవుడి కొరకు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన కాపాడాడు, ఆయన రక్షించాడు. తీసుకెళ్ళి సింహం బోన్లో వేశారు. ఆ సింహంలో ఒక నోళ్లను దేవుడు మోయించాడు. చరిత్రలో ఏ రాజు పడుకోకుండా ఉండటం బహుశా అదేనేమో. ఆ రాజు అయిన దర్యావేషుకి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. వాయిద్యాలు లేవు, తిండి లేదు, తెప్పలు లేవు. నీతిమంతుడైన దానియేలుని రేరే అనాశనంగా శిక్షించాము. ఆయన చాలా నీతిమంతుడు, ఆయన చాలా పరిశుద్ధుడు. అలాంటి ఆయన జోలికి వెళ్ళని రాత్రి అంతా బాధపడి తెల్లారుజామున గృహాల దగ్గరికి వచ్చి, సింహాలు బోన్ల దగ్గర ఉన్న గృహ దగ్గరికి వచ్చి నిత్యము సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించిన లేదా నిన్ను కాపాడినని పిలవగానే దానియేలు సింహం బోన్ నుండి అంటున్నాడు, రాజు చిరంజీవి అవ్వును గాక. ఎంత గొప్ప సంఘటన దేవుని బిడ్డలారా. ఎవరైనా మనం బాధించినప్పుడు, హింసించినప్పుడు వాళ్ళని శపిస్తాం, వాళ్ళని దూషిస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి యోగక్షేమాలని కోరుకోకుండా వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటాం. రాజు చూడండి, దానియేలు దగ్గర రాగానే దానియేలు స్పందన, రాజు చిరకాలం జీవించిన గాక. రాజా, నీ దృష్టికి నేను అనుకూలంగా యథార్థంగా ప్రవర్తించాను, నిర్దోషిగా ప్రవర్తించాను. కాబట్టి దేవుడు సింహంలో మోయించాడనగానే దానియేలుని పైకి తీసుకెళ్ళి సింహం వలన పైకి తీసి దేవుడు దానియేలుని సింహం నోటి నుండి కాపాడాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంచి దినాల్లో దేవుడు కాపుదల ఉండాలి, దేవుడి భద్రత ఉండాలి. మొదటిది దేవుడి కాపుదల భద్రత ఉండాలంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, దేవుడు నిన్ను కాపాడాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి, జయ జీవితం జీవించాలి, విశ్వాస జీవితం జీవించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవదిగా అపోస్తలుడైన పౌలును దేవుని బిడ్డలారా కైసరు ఎదుట నిలబెట్టడానికే ఆ యొక్క ఓడలో తీసుకెళ్తున్నప్పుడు ఓడ గొప్ప తుఫానుకి చిక్కుకుంది. చాలామంది మెలితే అనేటువంటి దీపం దగ్గరికి చెక్కల మీద, చిన్న చిన్న నావల మీద, దీపం మీదకి వచ్చారు. అక్కడ చాలా చలికాలం కాబట్టి ఆ చలికాలంలో చాలామంది పొలాలేరికి వచ్చి మంట వేసి ఆ మంట కాగుతున్నప్పుడు పౌలు కూడా కొన్ని పొలాలేరి ఆ మంటలు వేసినప్పుడు మంటల్లో నుండి ఒక పాము వచ్చి పౌలుని కాటేసింది. కాటేసినప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళందరూ అంటున్నారే,
ఇతను సముద్రం నుండి తప్పించినా కూడా, సముద్రం తప్పించబడినప్పుడు కూడా న్యాయదేవత, న్యాయమాత ఇతను ఇతను కాపాడలేకపోయింది. ఎందుకంటే ఇతను నిర్దోషి, ఇతడు దుర్మార్గుడని చాలా దూషించాడు. కొంతసేపటికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ పాముని విదిలించి మంటలేసేసాడు. కానీ ఆయన శరీరానికి ఏం కాలేదు, ఆయన ప్రాణానికి ఏమీ హాని రాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా వారితో ఆ యొక్క మౌనంగా ఉండే సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారే, ఇతడు దుర్మార్గుడు కాదు, ఇతడు ఒక దేవత, వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడాడని వాళ్ళ కొరకు, ఆయన కొరకు వాళ్ళ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మూడవదిగా, దేవుడు నిన్ను కాపాడాడంటే దేవుడి కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. ఎక్కడున్నా సరే దేవుడి కొరకు సాక్ష్యం ఉండాలి. నువ్వున్న పరిధిలో, ఉద్యోగంలో పరిశుద్ధంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే సాక్షిగా ఉండాలి. వ్యాపారంలో అలా ఉండాలి. నువ్వు ఎక్కడ పని చేసినా, ఎక్కడ జీవించినా అలాగుంటే దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కాబట్టి ఈ రోజున ఇంకెవరైనా యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించకపోతే, ఈరోజే మీ కుటుంబాలతో సహా యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించండి. ఆయన మీ కొరకు రక్తంను కాచి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి తిరిగి లేచిన మంచి దేవుడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ కుటుంబాలు రక్షణ పొందుకుంటారు. తద్వారా దేవుడు ఉపద్రవాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, భయంకరమైనటువంటి అగ్ని సమస్యల నుండి, భయంకరమైన సింహాల లాంటి సమస్యల నుండి, భయంకరమైనటువంటి సర్పాల యొక్క బాధల నుండి, బారిల నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కాబట్టి ఈరోజే యేసుప్రభా నా హృదయంలోనికి రండి, నా పాపములు క్షమించండి, నీ రక్తంలో కడగని శుద్ధి చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు క్షమిస్తాడు, యేసుప్రభు మన్నిస్తాడు. నిన్ను నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి వారసులుగా చేసి ఈ భూలోకంలో నీకు అద్భుతం, ఆశ్చర్యకాలను, గొప్ప కార్యం చేస్తాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఈరోజే ప్రభు దగ్గర రండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు తర్వాత మనం నేర్చుకుందాము. ఈ వీడియో చూస్తున్న వారందరి జీవితంలో, ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో, ఈ వాక్యం వింటున్న వారందరి కుటుంబాల్లో దేవుని గొప్ప కార్యములు, అద్భుతాలు, సూచకీలు, మహత్కాలు, స్వస్థలు చేయబోతున్నాడు. ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, నీ మహాదయను బట్టి, నీ మహావాత్సల్యతను బట్టి అయా, మీరు ఇచ్చిన వాగ్దానంను మీరు నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొను నిద్రపోడని సెలవిచ్చిన తండ్రి, నీకు లెక్కించిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యం చేయవాడా, గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేయవాడా నీకు స్తోత్రాలు. ఎవరైతే దుష్టత్వం ఉన్నారో ప్రభా, వారిని కాపాడండి. రోగాలతో ఉన్నారో కాపాడండి, బలహీనత ఉన్నారో కాపాడండి. వాళ్ళకున్న బలహీనతను తొలగించి బలం దయచేయండి. అనారోగ్యం తొలగించి ఆరోగ్యం దయచేయండి. శక్తి లేని వారికి శక్తిని ఇవ్వండి, బలం లేని వారికి బలం ఉండి, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఉండి, మారుమనసు లేని మారుమనసు ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ అనిగించి, పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అందరినీ నింపి నడిపించి, క్రీస్తు యేసులో ప్రతి అవసరాలు తీర్చమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయనా తండ్రి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. ఎందుకని మీరు ఇచ్చిన వాగ్దానం, నేను తలగుంచితే కానీ తోగ్గా ఉంచాలని సెలవిచ్చావు, నువ్వు పై వాడుకుంటామని కింద వాడుకుంటామని సెలవిచ్చావు. ఈరోజే ఈ వాక్యం వింటున్న వారందరి జీవితంలో అద్భుతాలు, గొప్పకాలు, సూచకీలు, మహత్కాలు జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, శాంతి లేని వారికి శాంతి, సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించి, ఈరోజే ప్రభా వారి కుటుంబాల్లోనైనా అయా తండ్రి రక్షణ కార్యాలు జరిగించి, ఈరోజే ఒక్కొక్కరిని వెలుగుతో తాకండి, నీ తాకిడితో నింపి, పరిశుద్ధాత్మ శక్తి సన్నిధితో నింపి నడిపించమని, క్రీస్తు యేసుమని పతాకలు తెచ్చమని, యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అనేక మందికి ఈ యొక్క వర్తమానం పంపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.